సుబ్రహ్మణ్యం గారు. సార్ నిన్న మీరు చూసే ఉంటారు, తాను హాజరు కాలేనని చెప్పి విచారణకు హాజరు కాలేనని చెప్పి ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మీరు అంతకుముందు చెప్పారు కాకపోవచ్చు, హాజరు కాకపోవచ్చు అని చెప్పారు. మీరు అనుకున్నట్టే జరిగింది. అంటే చట్టం మీద ఏమాత్రం గౌరవం ఉందనే విషయాన్ని ఈ ప్రజాప్రతినిధులకు అర్థమవుతుంది. మనం చట్టాలు చేసేది వాళ్ళే, వాటిని గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు కాకామ కథలు చెప్తూ తప్పించుకోవడం వాస్తవానికి కవిత మీద కొంతకాలంగా లిక్కలు వ్యాపారం చేసింది, ఒక మహిళ లిక్కర్ వ్యాపారం చేయొచ్చా అని కొంత ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ ఆరోపణలను తుడిచివేసుకునేందుకు ప్రయత్నించినటువంటి ఎమ్మెల్సీ గారు ఎప్పటికప్పుడు దర్యాప్తు సంస్థలు తప్పించుకునే ప్రయత్నం చేయడము, ప్రీ అపాయింట్మెంట్స్ ఉన్నాయి లేదంటే రాలేదు అని, అంటే మహిళను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలి అని ఈ రకంగా ఏదో ఒక మాటతోటి తప్పించుకునే ప్రయత్నం చేయడం చాలా తప్పేది. అంటే సమాజము హర్షించరు. ఓకే, వాళ్ళగా వాళ్ళ వైపును వాళ్ళు తలుచుకొని శభాష్ అనిపించుకుంటే ఓకేదండి, దానికి ఇవ్వడం కాదని. కానీ సమాజం హర్షించరు. బాధ్యత గల ప్రజాప్రతినిధులు, చట్టాలు చేసేవాళ్ళు, చట్టాలను సవరించే అధికారం ఉన్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు చట్టం నుంచి అంటే దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవాలని చూసుకోవడం తప్పది. ఎప్పటికైనా నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు. తప్పు చేయకపోతే దానికి శిక్ష కావాలన్నా వేయదు. తప్పు చేయలేదు అన్న విశ్వాసం గట్టిగా ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థల ముందు వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలు, వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేయడం తప్పేంటి? అవసరమైతే వర్చువల్గా మీకు నేను అందుబాటులో ఉంటాను. మీరు పెట్టిన సెక్షన్ అంతకుముందు నా మీద పెట్టిన సెక్షన్ వేరేది ఉంది, ఇప్పుడు మీరు నోటీసులు ఇచ్చిన సెక్షన్ వేరేది ఉంది. దానిలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అది కూడా కాక నేను ఎలక్షన్లకి కొంచెం నేను పార్టీకి సంబంధించిన వర్క్ చేయాల్సింది, అందుకే హాజరు కాలేకపోతున్నాను. వర్చువల్గా మీతో కావాలంటే మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారని చెప్తున్నారు. అంటే కొన్ని సంస్థలు దర్యాప్తు సంస్థలు వర్చువల్ గా తీసుకునేందుకు, అంటే కోర్టు వర్చువల్ గా విచారించేందుకు కొంత చట్టం చేసి కోర్టు విచారణ వర్చువల్ గా చేసేందుకు అవకాశం ఉంటాయి. సపోజ్ ఒక విఐపి జైల్లో ఉన్నారు, అతను కోర్టు విచారించాలి, కోర్టు తీసుకురావడం పెద్ద సమస్య. కాబట్టి ఆ వర్చువల్ విచారణ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేసాం, జైల్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో విచారణ జరిగింది. ఇంకా కొన్ని కేసుల్లో ఈ రకంగా వర్చువల్ విచారణ జరిగింది. కానీ దర్యాప్తు సంస్థలు తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాల విషయంలో వాటిని నిర్ధారించుకునేందుకు రావాలి అంటే నేను రాను వర్చువల్ గా తీసుకోమడం అనేది ఇది ఒక కొత్త వాదన. నిందితులుగా పేర్కొన్నారు. నిందితులను వర్చువల్ ఎట్లా విచారిస్తారు? వాళ్ళు పేర్కొనే అక్యూజ్డ్ అని చెప్పారు, నిందితులు అని చెప్పారు. నిందితులు కూడా ఈ రకమైన సౌకర్యాలు ఇవ్వాలా? ఇది చట్ట పద్ధతి లేనిది. వర్చువల్ గా వస్తారంటే మళ్ళీ సిబిఐ కోర్టుకు వెళ్ళి కోర్టులో పిటిషన్ వేసి వర్చువల్ లో విచారించాల్సిన అవసరం ఏముంది? సదరు నిందితుడికి ఏ రకమైనటువంటి థ్రెట్ ఉన్నది, హాని ఏమైనా ఉన్నదా, ఆయన ఎంత బిజీ ఉన్నాడు, అంటే విచారణకు రాలేనంత బిజీ ఉన్నారా అని ఇవన్నిటిని కూడా కోర్టులో వివరించి కోర్టును ఒప్పించి తీసుకోవాల్సిన అవసరం, అనుమతి తీసుకోవాల్సిన అవసరం. ఇదంతా జరగని విషయం తెలుసు. కానీ కావాలని ఏమనంటే ఓ మహిళ మీద దాడి జరిగింది, తెలంగాణ మీద దాడి జరిగింది, వీళ్ళ హయాంలో ఎంతమంది మహిళలు ఎన్ని హింసలు పెట్టారు అది పట్టించుకోరు. అది మహిళ గుర్తుకు రాదు. వీళ్ళ వరకు తన వరకు రాగానే తెలుస్తుంది విషయాలు. మహిళలు గుర్తులు ఖచ్చితంగా సిబిఐ గట్టిగా పట్టుబట్టి విచారణ ఇప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళం అంటే ఆ మహిళల మీద దాడి చేసింది,
కేంద్ర ప్రభుత్వం మహిళలను జారీ చేస్తున్నది. తెలంగాణ సమాజం మీద కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి వ్యవహరిస్తుంది, బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ స్టేట్మెంట్స్ వస్తాయి. వీళ్ళు నిర్బంధంగా అంటే తప్పు చేయని వాళ్ళను అరెస్ట్ చేయడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, కిడ్నాప్లు చేసి 3 రోజులు 4 రోజులు దాచిపెట్టి చిత్రహింసకు గురి చేసినప్పుడు అప్పుడు ఏమైనా అప్పులు గుర్తురాడు, తెలంగాణ ప్రజలు గుర్తురాడు, తెలంగాణ మహిళలు గుర్తురాడు, తెలంగాణ సమాజం అసలుకే గుర్తురాడు. వాళ్ళ వచ్చే మాత్రం తెలుస్తుంది. లిక్కర్ బిజినెస్ చేసిదా లేదా అనే విషయం ఇప్పటికీ కవిత స్పష్టత ఇవ్వలేదు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ఆరోపణ చేస్తుందండి, రానున్న ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఈ డ్రామా ఆడుతున్న ఈ బీజేపీ పార్టీ మరియు కవిత అరెస్ట్ అనేది జరగదని, ఎలక్షన్ల ముందు ఇది ఒక మళ్ళీ స్టంట్ అని, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే అనడం జరిగింది, కానీ అది చేయని వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఉందని చెప్పి కాంగ్రెస్ ఆరోపించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ దాగుడు మూత్ర వ్యవహారం అనేది కొంచెం అనుమానాలు సాగిస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సిబిఐ, ఈడీ కానీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు, వాటికి విచారణ జరగదు, దాంట్లో ప్రమేయం ఉండదు అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి జరిగేది ఏంటి? కేంద్ర హోంశాఖ, హోంమంత్రిత్వ శాఖ కన్సర్న్లోనే ఇవన్నీ పనిచేస్తే వాటి ఆధీనంలోనే ఉంటాయి, ఈడీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ కవిత అరెస్ట్ విషయంలో గతంలో ఈడీ కూడా ఇదే రకంగా వివరించింది. 3 సార్లు నోటీస్ ఇచ్చినా ఈడీకి ఇదే సమాధానం చెప్పారు, ఏమైనా కోర్టులో కేసు ఉందని చెప్పారు. కేసును కొలికి తీసారు, కీలకమైన కేసు ఇది. ఒక 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల మీద, కీలకమైన ప్రజాప్రతినిధుల మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ 3 రాష్ట్రాలకు సంబంధం ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇట్లాంటి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ కేసులో దర్యాప్తు సంస్థలు చురుగ్గా వ్యవహరించి రాజకీయ విమర్శలకు, రాజకీయ దాడులకు ఏమాత్రం తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దర్యాప్తు.